In this second lecture, I would like to explain about what is microcontroller. Microcontroller is the chip optimized to control electronic devices. It is stored in a single integrated circuit which is dedicated to perform a particular task and execute one specific application. మైక్రోకంట్రోలర్ అంటే ఏంటంటే ఇది చిప్ ఆప్టిమైజ్డ్ టు కంట్రోల్ ఎలక్ట్రానిక్ డివైజెస్. మైక్రోకంట్రోలర్ అనేది ఒక చిప్, ఇది ఎలక్ట్రానిక్ డివైజెస్ని కంట్రోల్ చేస్తుంది. It is stored in a single integrated circuit which is dedicated to perform a particular task and to execute one specific application. ఈ మైక్రోకంట్రోలర్ అనేది ఓన్లీ ఒక పర్టికులర్ టాస్క్ మాత్రమే పర్ఫామ్ చేస్తుంది, అది ఒక స్పెసిఫిక్ అప్లికేషన్కి మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. మైక్రోప్రాసెసర్, మనం ఆల్రెడీ మైక్రోప్రాసెసర్ చదువుకున్నాము. మైక్రోప్రాసెసర్ అనేది మల్టీపర్పస్ ప్రోగ్రామబుల్. బట్ మైక్రోకంట్రోలర్ అనేది ఓన్లీ ఒక పర్టికులర్ టాస్క్ మాత్రమే పర్ఫామ్ చేస్తుంది. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఓన్లీ స్పెసిఫిక్ అప్లికేషన్ పర్పస్. అండ్ ద అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోకంట్రోలర్ వాషింగ్ మిషన్స్, మైక్రోవేవ్ ఓవెన్స్. వాషింగ్ మిషన్ ఒక పని ఏంటంటే బట్టలు ఉతకడం, అలాగే మైక్రోవేవ్ ఓవెన్. దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ మైక్రోకంట్రోలర్ విచ్ కెన్ పర్ఫామ్ స్పెసిఫిక్ టాస్క్ ఆర్ పర్టికులర్ టాస్క్. ఒక పర్టికులర్ టాస్క్ మాత్రమే పర్ఫామ్ చేస్తుంది. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ మైక్రోకంట్రోలర్ అండ్ స్పెసిఫికల్లీ డిజైన్ సర్క్యూట్స్ ఫర్ ఎంబెడెడ్ అప్లికేషన్స్. ఇది స్పెషల్గా ఎందుకు డిజైన్ చేసామంటే ఎంబెడెడ్ అప్లికేషన్స్ అనేవి మైక్రోకంట్రోలర్ యొక్క బెస్ట్ అప్లికేషన్. అండ్ ఇట్ కంటైన్స్ మెమరీ, ప్రాసెసర్ అండ్ ప్రోగ్రామబుల్ ఇన్పుట్ అవుట్పుట్. మనకి మైక్రోప్రాసెసర్లో ఓన్లీ ప్రాసెసింగ్ యూనిట్ మాత్రమే ఉంటుంది, బట్ మైక్రోకంట్రోలర్లో మనకి ప్రాసెసింగ్ యూనిట్తో పాటు మెమరీ ఉంటుంది, అలాగే ప్రోగ్రామబుల్ ఇన్పుట్ అవుట్పుట్ కూడా ఉంటాయి. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ మైక్రోప్రాసెసర్ అండ్ మైక్రోకంట్రోలర్. మైక్రోప్రాసెసర్లో మనకి ఓన్లీ ప్రాసెసింగ్ యూనిట్ మాత్రమే ఉంటుంది, బట్ మైక్రోకంట్రోలర్కి వచ్చేసరికి ప్రాసెసర్తో పాటు మెమరీ ఉంటుంది, అలాగే ప్రోగ్రామబుల్ ఇన్పుట్ అవుట్పుట్స్ కూడా ఉంటాయి. This is the difference of microprocessor and microcontroller, and this is about microcontroller and its application. And now we will see about differences between microprocessor and microcontroller. Microprocessor ki microcontroller యొక్క differences ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ డిఫరెన్స్ ఈజ్ మైక్రోప్రాసెసర్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ సిస్టమ్. మైక్రోప్రాసెసర్ అనేది ఏంటంటే కంప్యూటర్ సిస్టమ్కి హార్ట్ లాంటిది. ఇందాక ఆల్రెడీ మనం బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ మైక్రో కంప్యూటర్లో చూసేసాము. మైక్రో కంప్యూటర్లో మనకి మెయిన్ బ్లాక్ వచ్చేసరికి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. Without central processing unit, microcomputer is not there. Microcomputer అనేది ఓన్లీ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మెయిన్ పార్ట్. సో ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ సిస్టమ్. మైక్రోకంట్రోలర్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ది ఎంబెడెడ్ సిస్టమ్. మైక్రోకంట్రోలర్ అనేది ఎంబెడెడ్ సిస్టమ్కి హార్ట్ లాంటిది. మైక్రోప్రాసెసర్ అనేది కంప్యూటర్ సిస్టమ్కి హార్ట్ లాంటిది అయితే మైక్రోకంట్రోలర్ అనేది ఎంబెడెడ్ సిస్టమ్కి హార్ట్ లాంటిది. అండ్ ఇట్ ఈజ్ ఓన్లీ ఏ ప్రాసెసర్. సో మెమరీ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ కాంపోనెంట్స్ నీడ్ టు బీ కనెక్టెడ్ ఎక్స్టర్నల్లీ. మైక్రోప్రాసెసర్లో ఓన్లీ ఒక ప్రాసెసర్ మాత్రమే ఉంటుంది. సో దీనికి మెమరీ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ కనెక్షన్ మనం చేయాలనుకుంటే మెమరీ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ కాంపోనెంట్స్ అని ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేయాల్సి వస్తుంది మైక్రోప్రాసెసర్లో, ఎందుకంటే ఇది ఓన్లీ ప్రాసెసర్ మాత్రమే ఉంటుంది. అదే మైక్రోకంట్రోలర్ అయితే మైక్రోకంట్రోలర్ హ్యాజ్ ఏ ప్రాసెసర్ అలాంగ్ విత్ ఇంటర్నల్ మెమరీ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ కాంపోనెంట్స్. మైక్రోకంట్రోలర్ అయితే మనకి ప్రాసెసర్తో పాటు ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, అలాగే ఇన్పుట్ అవుట్పుట్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. మనకి దీనికైతే మెమరీ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ కాంపోనెంట్స్ అనేవి ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేయాల్సి వస్తుంది. అదే మైక్రో కంట్రోలర్ అయితే ఇంటర్నల్గానే ముందుగానే మెమరీ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ కాంపోనెంట్స్ అనేవి ప్రాసెసర్ తోటి ముందుగానే ఉన్నాయి. అండ్ ద థర్డ్ పాయింట్ ఈజ్ యూ క్యాంట్ యూజ్ ఇట్ ఇన్ కాంపాక్ట్ సిస్టమ్స్. మనం దీన్ని కాంపాక్ట్ సిస్టమ్స్లో యూజ్ చేసుకోలేము. అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ కాంపాక్ట్ సిస్టమ్స్లో మనం మైక్రో కంట్రోలర్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ కాస్ట్ ఆఫ్ ది ఎంటైర్ సిస్టమ్ ఈజ్ హై. మనకి మైక్రోప్రాసెసర్ యొక్క ఎంటైర్ సిస్టమ్ యొక్క కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మైక్రో కంట్రోలర్ కాస్ట్ ఆఫ్ ది ఎంటైర్ సిస్టమ్ ఈజ్ లో. మైక్రో కంట్రోలర్లో కాస్ట్ ఆఫ్ ది ఎంటైర్ సిస్టమ్ అనేది లోగా ఉంటుంది. మైక్రో కంట్రోలర్ కాస్ట్ తక్కువ ఉంటుంది, మైక్రోప్రాసెసర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. డ్యూ టు ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది టోటల్ పవర్ కన్జంప్షన్ ఈజ్ హై. మైక్రోప్రాసెసర్లో మనం ఎక్స్టర్నల్గా కాంపోనెంట్స్ని కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి టోటల్ పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. యాజ్ ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్ ఆర్ లో, మన మైక్రో కంట్రోలర్కి కనెక్ట్ చేసే ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. సో టోటల్ పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది మైక్రోప్రాసెసర్స్ డస్ నాట్ హ్యావ్ పవర్ సేవింగ్ ఫీచర్స్. మైక్రోప్రాసెసర్స్కి మనకి పవర్ సేవింగ్ ఫీచర్స్ అనేవి ఏమీ ఉండవు. అండ్ దిస్ ఈజ్ వన్ డ్రాబ్యాక్ ఇన్ మైక్రోప్రాసెసర్. మనకి పవర్ సేవింగ్ ఫీచర్స్ ఉండాలి కాబట్టి మనకి మైక్రోప్రాసెసర్లో ఆ పవర్ సేవింగ్ ఫీచర్స్ అనేవి లేవు. మోస్ట్ ఆఫ్ ది మైక్రో కంట్రోలర్స్ ఆఫర్ పవర్ సేవింగ్ మోడ్స్, బట్ మైక్రో కంట్రోలర్స్లో మనకి పవర్ సేవింగ్ మోడ్స్ అనేవి ఉన్నాయి. మనం పవర్ని సేవ్ చేసుకోవచ్చు పవర్ సేవింగ్ మోడ్స్ ద్వారా.
అండ్ ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ పర్సనల్ కంప్యూటర్స్. మైక్రోప్రాసెసర్ అనేవి మెయిన్లీగా ఎక్కడ యూజ్ చేస్తామంటే పర్సనల్ కంప్యూటర్స్లో యూజ్ చేస్తాము. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ మెయిన్లీ ఇన్ వాషింగ్ మిషన్స్, MP3 ప్లేయర్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. మనకి మైక్రో కంట్రోలర్ అనేది వాషింగ్ మిషన్స్లో ఉపయోగిస్తాం, MP3 ప్లేయర్స్లో ఉపయోగిస్తాం అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఉపయోగిస్తాం. ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇస్ ద బెస్ట్ అప్లికేషన్ ఆఫ్ మైక్రో కంట్రోలర్ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ప్రాసెస్. మన మైక్రో ప్రాసెసర్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రాసెస్ చేయడానికి ఉపయోగిస్తాము అండ్ స్మాలర్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ప్రాసెస్. అదే మైక్రో కంట్రోలర్లో అయితే మనకి తక్కువ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ప్రాసెస్ చేస్తాము. మైక్రో కంట్రోలర్లో ఒక ఇన్స్ట్రక్షన్ని ఒక డేటా మీద మనం ప్రాసెస్ చేయాలనుకుంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని తీసుకుంటుంది ప్రాసెస్ చేయడానికి. అదే మైక్రో కంట్రోలర్లో మనం ప్రోగ్రామ్ చేస్తే తక్కువ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ కాంప్లెక్స్ అండ్ ఎక్స్పెన్సివ్. మనకి మైక్రో ప్రాసెసర్ అనేది కాంప్లెక్స్గా ఉంటుంది, అలాగే ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇట్ ఈస్ సింపుల్. మనకు మైక్రో కంట్రోలర్ని కన్స్ట్రక్ట్ చేయడం చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే అంత ఎక్స్పెన్సివ్గా ఏమీ ఉండదు. దిస్ బేస్డ్ ఆన్ 1 హ్యూమన్ మోడల్. ఇది మైక్రో ప్రాసెసర్ అనేది 1 హ్యూమన్ మోడల్ మీద బేస్ అయి ఉంటుంది. దిస్ బేస్డ్ ఆన్ హార్వర్డ్ ఆర్కిటెక్చర్. మైక్రో కంట్రోలర్ అనేది హార్వర్డ్ ఆర్కిటెక్చర్ మీద బేస్ అయి ఉంటుంది, ఇదేమో 1 హ్యూమన్ మోడల్ మీద బేస్ అయి ఉంటుంది. దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్. ఫస్ట్ పాయింట్ ఈజ్ అండ్ అనదర్ పాయింట్ ఈజ్ మైక్రో ప్రాసెసర్ కంటైన్స్ ఓన్లీ ప్రాసెసర్, బట్ మైక్రో కంట్రోలర్ కంటైన్స్ ప్రాసెసర్ అలాంగ్ విత్ మెమరీ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్. మైక్రో ప్రాసెసర్లో ఓన్లీ ప్రాసెసర్ మాత్రమే ఉంటుంది, అదే మైక్రో కంట్రోలర్లో ప్రాసెస్తో పాటు మెమరీ ఉంటుంది, ఇన్పుట్ అవుట్పుట్ కాంపోనెంట్స్గా ఉంటుంది. అలాగే కంపేర్ టు మైక్రో ప్రాసెసర్తో కంపేర్ చేస్తే మైక్రో కంట్రోలర్కి ఉన్న ఫీచర్స్ మీరు ఇప్పుడు డిఫరెన్సెస్లో చూసే ఉంటారు. సో మైక్రో ప్రాసెసర్ కాబట్టి వన్ డ్రాబ్యాక్ ఏంటంటే మైక్రో కంట్రోలర్ ఓన్లీ ఒక స్పెసిఫిక్ అప్లికేషన్కి మాత్రమే పర్ఫామ్ చేస్తుంది. మైక్రో ప్రాసెసర్ అనేది మల్టీపర్పస్. దిస్ ఈజ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్. And if you like this video, and I would like to upload next lecture also, and if you like this video you can subscribe my channel and you can click bell icon to get more notifications, and thank you.